ఆంధ్రప్రదేశ్లో ఇల్లు లేని వారికి కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పిందండి. ఒక్కొక్కరికి 3 సెంట్ల స్థలాన్ని ఇవ్వనున్నట్లుగా సర్కార్ అప్డేట్ ఇచ్చింది. ఇప్పుడు మనం ఆ అప్డేట్ ఏదో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం మరో సంచలన నిర్ణయం తీసుకుందంటూ త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు ఇళ్ల స్థలాలను ఉచితంగా అందించేందుకు కసరత్తు ముమ్మరం చేసిందండి ఈ కూటమి సర్కార్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం మరో సంచలన నిర్ణయం అంటూ కథనాన్ని ఇచ్చారు. త్వరలోనే అతి త్వరగానే రాష్ట్ర వ్యాప్తంగా పేదల స్థలాలను ఉచితంగా పంపిణీ చేస్తామంటూ చెప్పుకొచ్చింది. అయితే పట్టణాల్లో గరిష్టంగా 2 సెంట్లు, గ్రామాల్లో అయితే 3 సెంట్ల వరకు స్థలాలను కేటాయించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉంది. ఈ ప్రతిపాదనలకు వచ్చే కేబినెట్ సమావేశంలో ఆమోదం తెలపనున్నట్లు సమాచారం. ఇళ్ల స్థలాల పంపిణీపై కీలక మార్గదర్శకాలు రూపొందించేందుకు ప్రభుత్వం ఉన్నత స్థాయి సమీక్షలు నిర్వహిస్తూ ఉందండి. పేదలకు ఈ ఇంటి స్థలాల పంపిణీని నిరంతర కార్యక్రమంగా నిర్వహించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తున్నట్లుగా చెప్తా ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో పట్టణాల్లో 1 సెంటు మాత్రమే మరియు గ్రామాల్లో అయితే 1.5 సెంటు స్థలం మాత్రమే కేటాయించారు. ఈ నిర్ణయంపై భూ పరిమితి కారణంగా అందులో అనుకూలమైనటువంటి భవనాలు నిర్మించలేకపోయామనే విమర్శలు కూడా మనం విన్నాం. అంతేకాదు స్థలాలు నివాసయోగ్యం కాని ప్రాంతాల్లో కేటాయించడం వలన ఫిర్యాదులు రావడంతో పేదలలో అసంతృప్తి నెలకొంది. కొన్ని చోట్ల లబ్ధిదారులకు పట్టాలు ఇచ్చినా కూడా స్థలాలు చూపించకపోవడం అనేది జరిగిందండి. లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు బహిరంగంగానే వినిపించాయి. ప్రైవేటు భూములు కొనుగోలు అవినీతి జరిగిందనే ఆరోపణల నేపథ్యంలో కొత్తగా ఇచ్చే స్థలాలు కేటాయింపులు ప్రభుత్వం తీవ్రంగా దృష్టి సారిస్తూ ఉంది. ఇప్పటికే జిల్లాల వారీగా పేదలకు అందజేసిన భూముల వివరాలను కూటమి సర్కార్ సేకరిస్తూ ఉంది. ఎవరెవరికి భూములు ఇచ్చారు, ఎంతమంది ఇప్పటికే ఆ స్థలాల్లో నివసిస్తున్నారు, దూర ప్రాంతాల్లో కేటాయించిన భూముల వివరాలు ఏమిటి, అలాంటి అంశాలను పూర్తిగా అధ్యయనం చేస్తున్నారండి. తక్కువ స్థలంలో అందుబాటు ఉన్న ప్రాంతాల్లో G+3 టిట్కో భవనాలు నిర్మించి ఎక్కువ మంది లబ్ధిదారులకు ప్రయోజనం కల్పించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉందని చెప్తున్నారు. వచ్చే నెలలో జన్మభూమి కార్యక్రమాలు ప్రారంభానికి ముందే ఇళ్ల స్థలాలు పంపిణీ, వాటి విధి విధానాలను కూడా ఖరారు చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇటీవలే కలెక్టర్ల సమావేశంలో ఇంటి స్థలాల పంపిణీపై విస్తృత చర్చ జరిగింది. పేదల కోసం స్థలాల పంపిణీ పారదర్శకంగా చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. గతంలో వచ్చిన అవకతవకలను అధిగమించి ఈసారి ప్రతి లబ్ధిదారులకు న్యాయం చేసే దిశగా ముందుకెళ్తా ఉందండి. పేదలకు ఇళ్ల స్థలాలు అధిగమించడంలో పునరుత్తేజంతో ముందుకు సాగుతూ ఉందని ఏపీ ప్రభుత్వం ఈసారి మరింత పారదర్శకంగా, నిజాయితీగా, సమర్థవంతంగా ఈ ప్రక్రియను అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఈ పథకాన్ని ఎప్పటి నుంచి అమలులోకి తీసుకొస్తుందనే దానిపై ప్రభుత్వం అఫీషియల్గా ఒక తేదీని అయితే ప్రకటించలేదని ఇంతవరకు. ఆ యొక్క తేదీని ప్రకటించి ఆ అప్డేట్ రాగానే నేను మళ్ళీ వీడియో చేస్తానండి. ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీలైతే కామెంట్ చేయండి.